ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో బాగున్నారు కదా? దేవుడు తన కృప చేత గడిచిన వారమంతా మనతో ఉన్నారు. ప్రతి విషయంలో మనతో నడిచారు. మనకు తోడుగా ఉండి వారాన్ని దాటించి నూతన వారంలోనికి మనం ప్రవేశపెట్టారు. ఈ పునరుత్థాన దినమున ఆయనను స్తుతించే గొప్ప భాగ్యమును మనకందరికీ అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని, తరుణాన్ని బట్టి మనందరూ హృదయపూర్వకంగా దేవుని స్తుతిందాం. మన దినాలను పొడిగిస్తున్న దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిద్దాం. మీ పరిస్థితులు ఏమైనప్పటికీ భయపడకండి. నా సమస్యలన్నిటికంటే ప్రభు గొప్పవాడని విశ్వసించి ఆయన నీలో ఉండేలా, ఆయన నీ కుటుంబంలో ఉండేలా, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా నీవు ఉంటే జరుగునని అనుకుని భయంకరమైన క్రియలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఆయన నీలో ఉండేటట్లుగా ఆయన కొరకు నమ్మకంగా జీవించు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూసుకుంటారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పగా కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రతి ఒక్కరి సమస్య కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేని ఏదైనా సమస్యలో మీరున్నా తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీ హృదయ రహస్యాలు ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఇక్కడ ఒక ప్రత్యేకమైన వారితో మాట్లాడుతున్నారు. కొందరికి వాగ్దానాన్ని ఇస్తున్నారు. వారెవరు అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ప్రతి వాగ్దానము వెనుక ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఒక ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. ఆ విధంగానే ఈ వాగ్దానంలో నూతన బలము మీరు పొందుకోవాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. నిజమే, వెయిట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కనిపెట్టాలంటే ఇంకెంతకాలం కనిపెట్టాలయ్యా, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అనే ప్రశ్న మనందరికీ కలుగుతుంది. అవును, దేవుని సమయం వచ్చేంత వరకు, తగిన సమయంలో దేవుడి కార్యం చేసేంత వరకు కూడా నీవు కనిపెట్టాలి. ఆ విధంగా ఆయన కొరకు కనిపెట్టినప్పుడే నీవు నూతన కార్యములు పొందుకుంటావు, నూతన ఆరోగ్యాన్ని పొందుకుంటావు, నూతన బలమును పొందుకుంటావు. నీ జీవితంలో నీవు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో, వివాహ విషయం కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, ఉద్యోగంలో సమస్యలన్నీ పోవాలని, బిడ్డల రక్షణ పొందాలని, కుటుంబ రక్షణ పొందాలని, భర్తలో మార్పు చూడాలని, భార్య జీవితంలో మార్పు కలగాలని, అనారోగ్యం నుండి విడుదల పొందాలని, భరించలేని ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందాలని, గర్భఫలం పొందుకోవాలని, చదువులో మంచి రిజల్ట్స్ చూడాలని, ఈ విధంగా కొన్ని విషయాలు, కొన్ని కార్యములు నీ జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నావు. అవి ఏవైనా కావచ్చు. వాటన్నిటి విషయంలో దేవుని వైపు చూడు, ప్రభు కొరకు ఎదురు చూడు. ఆయన కొరకు ఎదురు చూస్తే ఏ విషయంలోనైనా ఆయన బలము దయచేస్తాడో, ఆయన శక్తినిస్తాడు. దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని విశ్వాసంతో కనిపెట్టి ఎంతో కాలంగా కనిపెట్టి ఆ కార్యం జరగకపోతే జీవితంలో అన్నీ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఇక ఎందుకు ఈ జీవితం అన్నట్లుగా నిరాశతో నిండిపోతుంది హృదయం అంతా. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని. నిజంగా దేవుని కొరకు ఎదురు చూస్తే ఎంత పరిస్థితి ఎదురైనా వారు అలసిపోరు, సొమ్మసిల్లరు. అంటే ప్రస్తుత నీ జీవితంలో ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా,
ఏవి ఎలా ఉన్నా అది మ్యాటర్ కాదు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి కరువు వచ్చినా ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన మీద ఆశ పెట్టుకున్నవారు వాటన్నిటిలో జయము పొందేంత వరకు దేవుడు వారికి బలమును అనుగ్రహిస్తాడు. ఈ కార్యం జరగలేదు కదా అని వారెంత మాత్రం అలసిపోరు, కృంగిపోరు. ఇంకా దేవుని కొరకు ఎదురు చూడడానికి దేవుడు శక్తినిస్తాడు, ఆయన బలమునిస్తాడు. ప్రతిదినము నూతనముగా బలమును అనుగ్రహిస్తాడు దేవుని కొరకు కనిపెట్టడానికి. కీర్తనలు 62వ అధ్యాయము 11వ వచనంలో బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడునని అక్కడ భక్తుడు అంటున్నాడు. అంటే దేవుడు మాత్రమే మనము ఎదురు చూడడానికి, ఆయన కార్యం కొరకు ఇంకా వెయిట్ చేయడానికి బలమును అనుగ్రహించగలుగుతాడు. ఒకవేళ నీవు బలహీనంగా ఉన్నావా, దేవుని కార్యం కొరకు ఎదురు చూడలేకపోతున్నావా, ఆత్మీయంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని అనుకుంటున్నావు కానీ జీవించడానికి నీకు బలము లేదా? పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావు కానీ జీవించడానికి నీకు బలము లేదా? నీ స్వల్పమైన బలానికి మారుగా దేవుడు తన అద్భుతమైన బలాన్ని నీకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఆత్మీయంగానే కాదు, శారీరకంగా కూడా నీ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి దేవుడు బలమును అనుగ్రహించబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూచే బలమును దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను కదా, ఆయన వైపు నేను చూస్తున్నాను కదా నీవు అనుకోవచ్చు. కానీ దేవుని సందులో మోకరించి, దేవుని వైపు నీ చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థనలో ఆయన కొరకు ఎదురు చూడు. నీవు ఏది చేయలేకపోతున్నావో, ఎక్కడ బలహీనంగా ఉన్నావో అది దేవుడిని చేత చేయిస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన సందులో మోకరించి ప్రార్థిస్తూ, నీవు తప్ప వేరే ఆశ్రయం నాకు లేదని పూర్తి విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తున్న నీకు దేవుడు నూతన బలమును అనుగ్రహించబోతున్నాడు, నూతన శక్తిని అనుగ్రహించబోతున్నాడు, నూతన ఆరోగ్యమును అనుగ్రహించబోతున్నాడు, నూతన సహనాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, నూతనంగా ఓర్పుని నీకు అనుగ్రహించబోతున్నాడు, నూతనమైన పవిత్రతను, పరిశుద్ధతను, ఆయన కొరకు నమ్మకంగా ఆయన మార్గంలో నడిచే భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు బలహీనపడిపోతున్నావో అన్ని విషయాలు దేవుడు నీకు బలమునిచ్చి నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాడు. ఇక నుంచి నీవు బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుని కొరకు ఎదురు చూడు. నాకు ఏ విధంగా బలం వస్తుంది, నాకు ఏ విధంగా ఆరోగ్యం వస్తుంది, ఏ విధంగా ఈ విషయాల నుండి నేను బయటపడగలుగుతానని ఆలోచించొద్దు. ఆయనకు అనేక మార్గంలో ఉన్నాయి నిన్ను బలపరచడానికి, నిన్ను విడిపించడానికి. ఒక్క మార్గము మోసుకుపోతే 7 మార్గాలు తెరుస్తాడైనా. ఒక్క విషయంలో నువ్వు ఓడిపోతే 7 విషయాల్లో గెలిచేటట్లుగా నీకు బలమును అనుగ్రహిస్తాడు. ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే జయించడానికి 7 రెట్ల శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన నిన్ను సిగ్గుపరచడు, ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన బలమును అనుగ్రహించి నిన్ను గెలిపించబోతున్నాడు. యుద్ధము నీదే అయ్యా, నా పక్షంగా యుద్ధం చేస్తున్న నీకు వందనాలని దేవునికి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వారమంతా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మరి ఒక నూతన దినములోనికి, నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మా దినాలను ఎక్స్టెండ్ చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరిచ్చిన అవకాశంలో మేము పోగొట్టుకొనకుండా నీ కొరకు ఎదురు చూడడానికి, నీ కొరకు నమ్మకంగా జీవించటానికి నీ శక్తిని బలము మాకు కావాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నా కొరకు ఎదురు చూస్తున్న మీకు బలమును అనుగ్రహించబోతున్నానని నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది మోకరించి నీ బలము కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ భయంకరమైన అగ్ని లాంటి శ్రమలో ఉండిన దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదని నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నీ శక్తి కావాలని, నీ బలము కావాలని, నీ విడుదల కావాలని ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలము దయచేయండి. గర్భఫలం లేని ప్రతి గర్భఫలం పొందుకోవడానికి నీ శక్తిని అనుగ్రహించండి. ఏ ఏ బంధకాల్లో ఉన్నారో ప్రతి విషయంలో నీ బలము కొరకు ఎదురు చూడడానికి శక్తినివ్వండియ్యా, బలమునివ్వండియ్యా. కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలకు నీ బలము దయచేయండి నేను నీ కొరకు ఎదురు చూడడానికి. ఉద్యోగాల్లో సమస్యలతో ఉన్న వారికి నీ కొరకు ఎదురు చూడడానికి బలము దయచేయండి. వివాహాలు కాక దిగులుతో ఉన్న వారికి ఇంకా నీ కొరకు ఎదురు చూడడానికి బలమును అనుగ్రహించండి తండ్రి. పొలము సమస్యలోనికి మంది అలిగిపోతున్నారు తండ్రి, అద్భుతాలు చేయండి.
ఇంటి సమస్యలు, స్థల వివాదాలు అనేక మంది నలిగిపోతున్నారు. ఈ అద్భుతాలు చేయండి. స్వంత గృహాలు లేక నలిగిపోతున్న బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ నీ బలము, నీ శక్తిని అనుగ్రహించండి. పాపమును విడిచిపెట్టడానికి, వ్యసనాల నుండి విడుదల పొందడానికి నీ బలమును అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ శక్తిని దయచేయండి అయ్యా. తండ్రి, ప్రత్యేకంగా రేపటి నుంచి జరగబోతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎంతమంది రాయబోతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నీ జ్ఞానం ఇవ్వండి తండ్రి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి నాయన. వారి జ్ఞానం కాదు, వారి శక్తి కాదు నాయన. తండ్రి, నీ దూతలను తోడుగా ఉంచి వారి చేయి పట్టుకొని వ్రాయించండి అయ్యా. ఎగ్జామ్స్ అన్ని రోజులు చక్కటి ఆరోగ్యం దయచేయండి నాయన. చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఇంకెవరైతే ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, అది ఏ ఎగ్జామ్ అయినా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీరు తోడుగా ఉండి నీతి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, శోధన శ్రమ లేని శాంతికరమైన మార్గంలో మా ఆత్మీయ కుటుంబం అందరినీ నడిపిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని కార్యముల కొరకు ఎదురుచూచి అలసిపోయారా, విసిగిపోయారా? ఈరోజు ప్రభు మరలా వాగ్దానం చేస్తున్నారు, నా కొరకు కనిపెడుతున్న నీకు నా బలమును అనుగ్రహిస్తానని. కాబట్టి బలహీనపడొద్దు. ఇంకా దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని శక్తిని పొందుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, నా కొరకు ఈ వాగ్దానం అన్నవారు తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీ ఆత్మీయులకు, మీ స్నేహితులకు, మీ బంధువులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాల్పంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.